హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో మా అత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు తెచ్చిన సామాన్లు అండి ఇవి. వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడైతే వీడియో తీయడం అవ్వలేదండి. చక్రి గారు వీడియో అంటే ఫోన్లో బాగా వస్తాయి కదని చెప్పేసి అతను వీడియోలో తీసాము అనమాట. అదేమో ఫోన్ అయితే పగిలిపోయింది అనమాట, కింద పడిపోయి. సో వీడియోస్ అయితే పోయాయి. అందుకు నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే తీసిన వీడియో, నా ఫోన్లో తీసిన వీడియోస్ అయితే నీకు చెప్తాను, చూపిస్తున్నాను చూడండి. వాళ్ళైతే సగం సామాన్లు అయితే చాలా తెచ్చేసారన్నమాట. లిటరల్లీ ఇప్పటి వరకు ఇంకా ఉన్నాయి చెప్పాలంటే. అలా తింటూ ఉంటే నేను ముచ్చి కవర్ వడ్డెట్టేసానా, నేను చూసుకోలేదు. పప్పు చేగడాలు, పప్పు వండ్లు, నువ్వు వండ్లు, మొత్తం ఎవ్రీథింగ్ ఏటేటి ఉంటాయో చిల్లర తిండ్లు అన్నీ తెచ్చేసారన్నమాట. ఇవి కొబ్బరి బిస్కెట్లు. చెప్పాను కదా, మా ఆయన అలా బాప ఆవిడ తీసుకొచ్చిందనమాట. ఇవన్నీ ఉన్నప్పుడు తినముద్దేదు, లేనప్పుడు ఇప్పుడు చూడండి అయిపోయాయి. ఇప్పుడు తినాలనిపిస్తుంది అన్నమాట. అది నాకే కాదు అందరికీ అలాగే ఉంటుందేమో. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు తినరు. ఆ పెద్దమ్మ వచ్చేసి ముక్కైపోయిన నైట్ ఈవినింగ్ బయలుదేరిపోయారు. మా అత్తయ్య వాళ్ళైతే 1 డే ఎక్స్ట్రా ఉన్నారన్నమాట. మేమైతే శనివారం వెళ్ళాము, కానీ 300 దర్శనంకి వెళ్ళాం కానీ లోపలికి ఎలో చేయలేదు. సో అందులో డిసెంబర్ ఇంతకు 3 times ఇలాగే వెళ్ళాము 300 దర్శనంకి. లోపలికి గర్భగుడిలోకి తీసుకెళ్తారు కదని చెప్పేసి 3 times తీసుకుని వెళ్ళలేదు. చందనోత్సవం రోజు ఓకే. మొన్న రీసెంట్గా ఏమైందో మరి తీసుకుని వెళ్ళలేదన్నమాట గర్భగుడిలోకి. మా పాతి తెగ ఎగ్జైట్ అయిపోతుంది కానీ ఏం తిందండి, ఎందుకంటే ఒక కజ్జికాయలో తింటుంది అనమాట. కానీ వాళ్ళ నానమ్మ తాతయ్య ఉన్నన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేసింది. మేము కూడా రీసెంట్గా వెళ్ళాలి, మళ్ళీ మ్యారేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మంత్లీ వెళ్ళొచ్చేసేదాన్ని, కాకపోతే ఈసారి పెళ్ళు దగ్గరలో అవి ఏం లేవు, ముహూర్తాలు ఒకటి లేవు కదా, మనకి ఏ ఫంక్షన్లో తగలేదు. సో వెళ్ళలేదన్నమాట. ఇంకా పెళ్ళిళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, మనం వెళ్ళాలి కంపల్సరీ. ఆ పెద్దం చూసారు. నేనైతే ఇక్కడి నుంచి కూరగాయలు తీసుకొని వెళ్ళడానికి చక్రి గారు ఒప్పుకోరన్నమాట, బరువని. మామిడికాయలు, చెట్టుకు కాసిన మామిడికాయలు అవి ముగ్గాయి అనమాట, చాలా టేస్ట్గా ఉన్నాయి. 5 కొబ్బరికాయలు అయితే తీసుకొని వచ్చారు. అవి అక్కడి నుంచి మోయడం గ్రేట్ అండి, ఎందుకంటే 3 hours జర్నీ. మళ్ళీ మా ఊరి నుండి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే దగ్గర 1/2 hour పడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే 4.5 hours పడుతుంది అన్నమాట. దగ్గర 5 hours మోసుకొని రావాలంటే కష్టమే కదా. ఈ ఐటమ్స్ అయితే ఇంకా సగం దాచేసింది, ఇవే సగం ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో వస్తాను. బాయ్.